ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైరా, మునేరు, కట్టలేరు వరద ప్రవాహం తగ్గింది. కీసర బ్రిడ్జి వద్ద సుమారు 12 అడుగుల మేర వరద ప్రవాహం తగ్గింది. మునేరు వరద ప్రవాహం తగ్గడంతో నందిగామ మండలం ఐతవరం వద్ద జాతీయ రహదారిపై రాకపోకలు కొనసాగుతున్నాయి. జాతీయ రహదారి మార్జిన్లో 10 అడుగుల మేర రోడ్డు కోతకు గురైంది. వరద ప్రవాహానికి 12 కారులు, ఒక ఆటో, 6 బైకులు కొట్టుకుపోయాయి. వరద ప్రవాహానికి జాతీయ రహదారిపై చెత్తాచెదారం పెరిగిపోయింది. పంట పొలాలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైట్, ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఐతవరం దగ్గర వరద ప్రవాహం కొంతమేర తగ్గినట్టు తెలుస్తుంది. ఇటు ప్రకాశం బ్యారేజ్ వద్ద కూడా నీటి తీవ్రత కొంచెం తగ్గినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అసలు ఓవరాల్ గా పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించేందుకు మా ప్రతినిధి పూర్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. పూర్ణ, ఏంటి పరిస్థితి? ఇటు ఎన్టీఆర్ జిల్లాలో వరద ప్రవాహం కొంతమేర తగ్గినట్టు తెలుస్తుంది. ఇటు ప్రకాశం బ్యారేజ్ లో కూడా మధ్యాహ్నానికి దాదాపు వరద ప్రవాహం అయితే తగ్గుతుంది అని అధికారులు ఇప్పటికే తెలిపినట్టు తెలుస్తుంది. ఏంటి ఓవరాల్ అప్డేట్స్? శంకరి, నిన్నటి వరకు ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ నిదానంగా శాంతిస్తుందని చెప్పుకోవచ్చు. నిన్న ఇదే సమయానికి 11,40,000 క్యూసెక్లు ఉన్న వరద నీరు ఇప్పుడు క్రమేపీ తగ్గుతా కూడా 9 లక్షలకి చేరుకుంది. అది నిదానంగా తగ్గే అవకాశం ఉందని చెప్పి కూడా అటు ఇరిగేషన్ అధికారులు అయితే చెప్తున్నారు. అటు శ్రీశైలం, సాగర్, పులిచింతల్లో కూడా నిదానంగా అక్కడ ఇన్ఫ్లోస్ కూడా తగ్గుతున్నాయని చెప్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అటు కీసర కానీ లేకపోతే మున్నేరు, వైరా, కట్లేరు ఇవన్నీ కూడా మొత్తం కూడా చాలా మటుకు తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే కేసరి ఆ ప్రాంతంలో మొత్తం కూడా వరద తగ్గుముఖం పడటంతో ఆ వరదలో కొట్టుకొచ్చిన కార్లని కూడా పొలాల్లో తేలియాడుతూ కూడా కనపడుతున్న పరిస్థితి అక్కడ నెలకొంది. దాదాపు 13 కార్లు, 4 బైకులు ఇవన్నీ కూడా ఆ పొలాల్లో తేలియాడుతూ కూడా కనపడుతున్నాయి. ఎక్కడి నుంచి కొట్టుకొచ్చినాయి ఏంటి అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. వాటి నెంబర్ల ఆధారంగా ఇవన్నీ కూడా తెలుసుకుంటున్న కొంతమంది అయితే తెలుసుకుంటున్నారు. మరోవైపు మొత్తం కూడా అంటే నిన్నటి వరకు బాగా ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ కూడా చాలా మటుకు శాంతించిందని చెప్పుకోవచ్చు. ఇక నిదానంగా ఈ ప్రవాహం కూడా పూర్తిగా తగ్గిపోయే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఈరోజు సాయంత్రం అయితే మరింత తగ్గే అవకాశం ఉందని చెప్పి ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే పైనుంచి వచ్చే ఇన్ఫ్లోస్ కూడా గణనీయంగా తగ్గుతుందని చెప్తున్నారు. మరోవైపు బుడమేరు కూడా దాదాపు నిన్నటి వరకు అయితే 10 నుంచి 11,000 క్యూసెక్లు ఉన్న బుడమేరు ఇప్పుడు 6,000 క్యూసెక్లకి అయితే అది తగ్గింది. చాలా మటుకు చూసుకుంటే కనుక ఈ కృష్ణమ్మ కానీ అటు బుడమేరు కానీ అన్నీ కూడా చాలా మటుకు తగ్గుదల కనపడుతుంది. అయితే సాయంత్రానికి అయితే ఇంకా మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ పూర్ణ.